హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్ని పరీక్షలో ఆ రోజు ప్రియా వచ్చిన ఫస్ట్ డే ప్రియా ఒక గేమ్ పెట్టింది. మీ అందరికీ తెలిసిందే. ఆ గేమ్ ఏంటి? బెలూన్స్. టైమింగ్ ఇచ్చి బెలూన్స్ చరణ్ని, అపూర్వని, మన రాజకుమారి గారిని ముగ్గురిని పిలిచింది. సూపర్ 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 అనిపించింది. ఎందుకు నేను చెప్తాను. తన వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు అవన్నీ ఎంత బాగుంటాయంటే నిజంగా హైలైట్. వాళ్ళ స్ట్రాటజీస్కి వాళ్ళకి హైలైట్. ఎవరికి? మన రాజకుమారి గారికి అస్సలు ఇష్టపడలేదు. ప్రియ వీళ్ళని తీసి వీళ్ళ ముగ్గురికి తీసుకున్నది. అయితే ఫస్ట్ ప్రియ రాజకుమారి గారిని తీసుకున్నది. రాజకుమారి గారిని వాళ్ళు ఎవరిని ఎంచుకోమంటే చరణ్ ఎంచుకుంటుంది. చరణ్ ఎంచుకున్నప్పుడు చరణ్ ఏం చేస్తాడు? వీళ్ళిద్దరికి అస్సలు పడతలేదు. వీళ్ళిద్దరు నేను అపూర్వని ఎంచుకుంటా, వీళ్ళిద్దరిని పంపించేసి నేను గెలుస్తా అని ఒక ఫైర్ కదా రివర్స్ గేమ్. అంటే ఆ గేమ్ని మొత్తం ఈవిడ రివర్స్ చేసి అది ఏంటంటారు, ఇప్పుడు ఒక పర్సన్ ఎంచుకుందనుకో, ఆ పర్సన్ లేకుండా నేను కూడా ఆ గేమ్ ఆడొచ్చు కదా, ఆ పర్సన్ తీయొచ్చు కదా అని ఒక థాట్ ఉంటుంది. అలాంటి ఒక కార్డు వచ్చింది. సూపర్. రాజకుమారి గారు గెలిచారు. అపూర్వ కొంచెం కొంచెం తడబడుతుంది కానీ ఓకే ఓకే అన్నట్టే ఉంది. చరణ్ అయితే ఓకే, సరే కరెక్టే మాట్లాడుతుంది. మాటలు మాత్రం ఒక రేంజ్లో మాట్లాడుతుంది చరణ్. అతని మాటలు అవి మనం చూడాలి. బిగ్ బాస్ హౌస్కి వెళ్తాడా ఏంటో. ఓటింగ్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. ఫుల్ వీడియో చేస్తాను. ఓటింగ్ ఎవరెవరికి ఎలా ఉంది ఏంటో. కొంచెం టైం పడుతుంది కానీ చేయడానికైతే నేను అస్సలు వెనకాడతలేను, చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.